అందరికీ నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. నా పేరు విశాల్ మోహన్ అండి, సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్ అనంతపూర్. ఈరోజు నేను మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను. ఈరోజు వచ్చేసి 7, 16, 25 ఈ నెంబర్స్ని ఈ నెంబర్స్ని మనం కేతు ఫ్యామిలీ అంటాము. సో ఇక్కడ ఈ కేతు ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు అంటే ఈ 7, 16, 25 తారీఖులో పుట్టిన వాళ్ళు, అంటే అది మంత్కు సంబంధం లేదండి. అండ్ మేల్కి ఫీమేల్కి ఎవరైనా కావచ్చు అనమాట. మేల్ అయినా కావచ్చు, ఫీమేల్ అయినా కావచ్చు. ఈ నెంబర్స్ అంటే ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళు, అది ఏ మంత్ అయినా కావచ్చు అండి. మళ్ళీ మంత్ కూడా డౌట్ వస్తుంది చాలామందికి. జనవరి నుంచి డిసెంబర్ లోపల ఈ నెంబర్స్లో పుట్టిన వాళ్ళు, ఓకేనా. 7, 16, 25 తారీఖుల్లో పుట్టిన వాళ్ళ గురించి ఈరోజు వాళ్ళ గుణగణాలు, క్యారెక్టరిస్టిక్స్ గురించి చెప్పుకోబోతున్నాం. వీక్ పాయింట్స్ అంటే బలహీనతల గురించి చెప్పుకోబోతున్నాం. బలహీనతలు ప్లస్ ఇంకోటి ఏంటంటే లక్కీ కలర్స్, లక్కీ నెంబర్స్, అన్లక్కీ నెంబర్స్, లక్కీ టైమింగ్స్ అండి. ఇక్కడ వచ్చేసి లక్కీ కలర్స్, లక్కీ నెంబర్స్, లక్కీ టైమింగ్స్ ఇవన్నీ కూడా చెప్పుకోబోతున్నాం. అండ్ లక్కీ టైమింగ్స్ అంటే గోల్డెన్ టైమింగ్ అంటారండి. ఈ గోల్డెన్ టైమింగ్ని మీరు యూజ్ చేసుకొని ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా సక్సెస్ఫుల్ అవుతారండి, మంచి గ్రోత్ ఉంటుంది. చూడండి, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు ఈ 7, 16, 20 తారీఖుల్లో పుట్టిన వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అంటే, వీళ్ళు అకల్ట్ అంటే వీళ్ళు పుట్టుకతోనే దైవపరంగా అంటే ఏదైనా కానీ అకల్ట్ సైన్సెస్ అంటే దైవభక్తి అంటే దేవునికి సంబంధించినవి. అంటే ఒక టీచింగ్ ఫీల్డ్ కావచ్చు, హీలింగ్ ఫీల్డ్ కావచ్చు. అకల్ట్ అంటే మెయిన్ డాక్టర్స్గా వస్తారు. అంటే వైద్య రంగంలో కూడా, అంటే ఒక డాక్టర్ని కూడా మనం దేవునిగా పరిగణిస్తాం కాబట్టి సో వైద్యో రక్షిత అంటాం మనం. సో యాక్చువల్గా ఈ అకల్ట్లో ఉండే వాళ్ళు కూడా డాక్టర్స్గా కావచ్చు. స్పిరిచువల్ అంటే ఒక యోగా మాస్టర్ కానీ, అంటే ఒక ఏదన్నా కానీ ఒక భక్తి భావన లేదా ఒక మెడిటేషన్, యోగా ఇలా మాస్టర్స్ ఉంటారు కదండి. ఇలాంటి వాళ్ళందరినీ కూడా, అంటే ఒక స్పిరిచువల్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ అంటే ఈ దారిలోకి వస్తారండి. అంటే ఈ అకల్ట్ దారిలోకి వస్తారనమాట. ఇంకా ఏంటంటే న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ వీళ్ళల్లో కూడా చాలా మంది కూడా అంటే అకల్ట్కి సంబంధించిన రంగాలు, డాక్టర్స్, హీలింగ్, టీచింగ్, అంటే మంత్రగాళ్ళు అంటాము. వాళ్ళు కూడా మోస్ట్లీ ఈ నెంబర్స్లోనే ఉంటారు. ఇంకోటి ఏంటంటే అంటే న్యూమరాలజీని, ఆస్ట్రాలజీని కాకుండా ఇంకా చాలా ఏవైతే ఉన్నాయో మనీ పవర్ మాస్టర్స్ కావచ్చు. ఇట్లా స్పిరిచువల్కి సంబంధించిన ఏ వృత్తి అయినా మీరు తీసుకున్నట్లయితే వీళ్ళు ఈ డేట్లలోనే పుట్టింటారండి. మోస్ట్లీ ఎక్కువ వీళ్ళే ఉంటారు. సో ఇంకోటి స్పిరిచువల్, రిలీజియస్గా కూడా అంటే మతాలకు సంబంధించిన పీఠాధిపతులు కానీ, పీఠాధిపతి కార్యక్రమాల్లో ఉండి నిర్వహించే వాళ్ళు కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుడి దేవస్థానాలు చూసుకునే వాళ్ళు కానీ మెయిన్ ఈ నెంబర్లలోనే ఎక్కువ పుట్టింటారు. ఒక ధర్మకర్తలని ఉంటారు ఎక్కడన్నా గుళ్ళల్లో, ఆ ధర్మకర్తలు కావచ్చు, పూజారులు కావచ్చు. ఈ అకల్ట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ క్యారెక్టరిస్టిక్స్కి వస్తారండి. వీళ్ళకి ఎక్కువ స్పిరిచువల్ మెంటాలిటీ ఉంటుందండి. అంటే ఫ్యామిలీ మీద ఆసక్తి తక్కువ ఉంటుంది, భక్తి భావనలు ఎక్కువ ఉంటాయి ఈ నెంబర్స్లో పుట్టిన వాళ్ళు. వీళ్ళు ఎక్కువ భక్తికి ఇంపార్టెన్స్ ఇస్తారండి. రీసెర్చ్ అండ్ సైంటిస్టులుగా కూడా ఉంటారు వీళ్ళు. అంటే ఒక రీసెర్చ్ డిపార్ట్మెంట్లోనూ, ఒక సైంటిస్ట్ రంగంలో కూడా వీళ్ళు ఉంటారండి ఈ 7, 16, 25 తారీఖుల్లో పుట్టిన వాళ్ళు. అండ్ స్కాలర్స్గా కూడా ఉంటారు వీళ్ళు. ఇంట్రోవర్ట్స్గా కూడా ఉంటారండి. అంటే వీళ్ళు ఎక్కువ కూడా ఫ్యామిలీ కంటే కూడా బయట సమాజం కోసము లేదా వైరాగ్యంగా బతుకుతూ అంటారు, సన్యాసులు అంటాం. ఎక్కువ కూడా వీళ్ళు ఫ్యామిలీ లైఫ్ కంటే కూడా సన్యాసి జీవితాన్ని ఎక్కువ ఇష్టపడుతూ అంటారు. అంటే దైవికంగా ఎక్కువ ఇష్టపడుతూ అంటారు. ఒక ఫ్యామిలీ జీవితాన్ని అనేది అవాయిడ్ చేస్తుంటారు. వాళ్ళల్లో వీళ్ళే వాళ్ళు 7, 16, 25లో పుట్టిన వాళ్ళు. ఇంకోటి వచ్చేసి వీళ్ళకి సంజీవని యోగం అంటారు. ఈ డేట్లో పుట్టి సంజీవని యోగం అనేది ఉంటుందండి. ఇంకా వీళ్ళకి వచ్చేసి ఈ 16ని మనము ఏ కేటగిరీకి తీసుకుంటాము 7లో పుట్టిన వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ రన్నింగ్ ప్లానెట్ 1 వచ్చింది, ప్లస్ మళ్ళా శుక్ర వచ్చి వీనస్ ప్లానెట్ వచ్చింది, లగ్జరీ అండ్ మనీ అండ్ ఫ్యామిలీ. సో కాబట్టి ఫ్యామిలీ ప్లానెట్, లగ్జరీ అండ్ ఫ్యామిలీ ప్లానెట్ 6 వీనస్ వచ్చింది. స్టార్టింగ్లోనే మనకు 1 రన్నింగ్ ప్లానెట్, లక్కీ అండ్ నేమ్ అండ్ ఫేమ్ అండ్ రన్నింగ్ ప్లానెట్ సూర్యుడు అంటే సన్ 1 వచ్చిందనమాట. స్టార్టింగ్ 1తో అంటే రన్నింగ్ ప్లానెట్స్తో స్టార్ట్ అయ్యే ఏ డేట్ ఆఫ్ బర్త్ కానీ వెరీ సక్సెస్ఫుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ 16, 15, 14 ఇలాగా అంటే రన్నింగ్ ప్లానెట్స్తో, అంటే ఫస్ట్ సన్ వస్తే, రన్నింగ్ ప్లానెట్ వస్తే అది ఏ డేట్ ఆఫ్ బర్త్ అయినా బాగుంటుంది అండి. గుర్తుపెట్టుకోండి, అది ఏ కేటగిరీకి వస్తుంది. ఇది ఏ కేటగిరీ. 16 వచ్చేసి ఏ కేటగిరీ వాళ్ళు అంటాము. 7 వచ్చేసి ఏదైనా సింగిల్ డిజిట్స్తో వచ్చేటి 1 to 9 నెంబర్స్, వీటిని సి కేటగిరీ లేదా బి కేటగిరీకి అనుభవిస్తాము.
ఇక్కడ 25 వచ్చేసి బి కేటగిరీలో ఉందండి. 25 ఎందుకు బి కేటగిరీలో ఉందంటే మనం ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పుకున్నాము. 2 అనేది మూన్, స్లో ప్లానెట్. యాక్చువల్గా ఆ నెంబర్ అనేది స్లో ప్లానెట్తో స్టార్ట్ అయింది కాబట్టి దీన్ని బి కేటగిరీగా అనువదించినాం అనమాట. సో ఇది బి కేటగిరీ. 7 అనేది లాస్ట్ అండ్ ఫైనల్ సి కేటగిరీకి వస్తుందండి. సో ఇప్పుడు మనం క్యారెక్టరిస్టిక్స్ గురించి చెప్పుకున్నాము. ఇంకా వీళ్ళ నెగిటివ్స్ అంటే బలహీనతల గురించి చెప్పుకోవాలి అంటే, ఈ బలహీనతల గురించి చెప్పుకోవాలి అంటే నిరాశ, నిస్పృహలు, డిసప్పాయింట్మెంట్ లైఫ్ ఉంటుందండి. సంసార జీవితం ఎప్పుడు కూడా క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. అంటే వీళ్ళకు ప్రొఫెషనల్ లైఫ్ ఓకే కానీ సంసార జీవితం మీద వీళ్ళు ఎక్కువ ఆసక్తి చూపించరు. ఎక్కువ సన్యాసి మార్గం కానీ స్పిరిచువలిజం కానీ, ఎవరైనా ఒక భర్త ఒక భార్య ఉన్నారనుకోండి 7లో, 16లో, 25లో, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే ఎప్పుడూ కూడా భక్తి భావంతో ఉంటుంది. వీళ్ళకు రక్తిని ఇష్టపడరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళకి భక్తి ఎక్కువ ఉంటుంది, రక్తిని ఇష్టపడరు. వీళ్ళకి భక్తి అనేది చాలా బాగుంటుందండి. వీళ్ళు రక్తిని ఇష్టపడరు. అంటే సో కాబట్టి వీళ్ళు సంసార జీవితానికి ఎక్కువ దూరంగా ఉంటారు. వీళ్ళకి నిరాశ, నిస్పృహలు ఎందుకు ఉంటారు అంటే వీళ్ళ సంసార జీవితానికి ఎక్కువ దూరంగా ఉంటారు కాబట్టి వీళ్ళకు డిసప్పాయింట్మెంట్ లైఫ్ అంటే నిరాశ, నిస్పృహలు కూడా అలాగే ఉంటాయి. సో ఇవన్నీ వీళ్ళ బలహీనతలండి. వీళ్ళు ఎక్కువ కూడా ఫ్యామిలీని బాగా లవ్ చేయాలి, కేర్ చేసుకోవాలి. వీళ్ళ మైండ్ సెట్ని మార్చుకోవాలి. ముఖ్యంగా వీళ్ళ దైవభక్తి నుంచి కూడా ఒక ఫ్యామిలీని కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళ మైండ్ సెట్ని 100% మార్చుకొని వీళ్ళు ఫ్యామిలీకి ఎక్కువ టైం కానీ రెస్పెక్ట్ కానీ ఇచ్చి ఫ్యామిలీతో ఎక్కువ మూవ్ అయితే గిన వీళ్ళ లైఫ్ బాగుంటుందండి. చాలా గ్రోత్ బాగుంటుంది. సంబంధ బాంధవ్యాలు, రిలేషన్షిప్స్ కూడా బాగుంటాయి. ఇంకోటి వీళ్ళకు వైరాగ్యం ఎక్కువ ఉంటుంది. అంటే వైరాగ్యం అంటే అరే నేను ఈ సంసార జీవితాన్ని వదిలేస్తాను, అరే నాకు ఇంక ఇది కాదు నా వల్ల, ఏదో దాని మీద, అంటే అది ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, మ్యారిటల్ లైఫ్ కావచ్చు, ఏదైనా కానీ వైరాగ్యం ఎక్కువ ఉంటుందండి. ఏంటి ఈ లోకం ఇలా ఉంది ఏంటి అనేది ఒక వైరాగ్య భావన ధోరణితో ఎప్పుడు ఆ మైండ్ సెట్తో ఉంటారు వీళ్ళు. సూక్ష్మ దృష్టి, వేగం అంటే వీళ్ళకు మెయిన్ భక్తిపరులు కాబట్టి వీళ్ళకి సూక్ష్మ బుద్ధి అనేది చాలా బాగుంటుందండి. ఇంకోటి చంచలత్వం, అంటే ఒక మనసు నిలకడగా ఉండదు, చంచలత్వంగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఏదైనా కానీ ఒక పని మీద స్టిక్ అయినారనుకోండి, రేపు పొద్దున్నే అంటే ఒక జస్ట్ 10 నిమిషాల తర్వాతనే ఆ పనిని వీళ్ళు మర్చిపోయి లేదా దాన్ని పక్కన పెట్టేసి వేరే పనికి వెళ్ళిపోతూ అంటారు. అంటే చంచలత్వం అనమాట. ఒక పని మీద కాన్సన్ట్రేషన్ చేయరు వీళ్ళు. సో ఇలా ఉంటారండి. ఇప్పుడు వీళ్ళు లక్కీ కలర్స్ చూసుకున్నట్లయితే యాష్ గ్రే అంటే బూడిద కలరు, గ్రే కలరు. ఓకేనా? యాష్ గ్రే అనే ఈ కలర్స్ రెండు వాడుకోవడం వల్ల సక్సెస్ఫుల్ అంటే గ్రోత్ ఉంటుంది, మంచిగా అభివృద్ధి బాటలోకి వస్తారండి. వీళ్ళకు అన్లక్కీ కలర్స్ వచ్చేసి కేతువు. అన్లక్కీ కలర్స్ అంటూ వీళ్ళకి ఏమి ఉండవండి. మ్యాక్సిమం వీళ్ళు బాగా అన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే లక్కీ నెంబర్స్ 41653 లక్కీ నెంబర్స్ అండి. ఈ 41653ని వీళ్ళు లక్కీ మొబైల్ నెంబర్స్లో టోటల్ వచ్చేటట్టుగా కానీ, లక్కీ బ్యాంక్ అకౌంట్స్లో టోటల్ వచ్చేటట్టుగా కానీ, లేదా లక్కీగా అంటే లక్కీ నేమ్ నెంబర్లో టోటల్ వచ్చేటట్టుగా కానీ వీళ్ళు పెట్టుకున్నట్లయితే చాలా బాగా కలిసి వస్తుందండి. ఈ 1653ని బాగా యూజ్ చేసుకోవాలి, 4ని కూడా బాగా యూజ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా లక్కీ కలర్స్, లక్కీ నెంబర్స్. వీళ్ళకి అన్లక్కీ నెంబర్స్ అంటూ ఏం లేవండి. వీళ్ళకి 0 అన్లక్కీ నెంబర్స్. ఎందుకంటే కేతు వాళ్ళ ఫ్యామిలీకి 0 అన్లక్కీ నెంబర్స్. అన్లక్కీ నెంబర్ ఏమంటే న్యూట్రల్ నెంబర్స్ ఉంటాయి. అంటే ఈ 41653 కాకుండా మిగతావన్నీ న్యూట్రల్ నెంబర్స్ అండి. వీళ్ళకి అన్లక్కీ నెంబర్స్ అంటూ ఏంటివి ఉండవు. ప్లస్ అన్లక్కీ కలర్స్ కూడా ఏమి ఉండవండి. మ్యాక్సిమం వీళ్ళు అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో లక్కీ టైమింగ్స్, గోల్డెన్ టైమింగ్స్, వీళ్ళకి లక్కీ టైమింగ్స్ వచ్చేసి 6:19. అంటే వీళ్ళు ఎప్పుడైనా కానీ ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ గోల్డెన్ టైమింగ్స్ అంటారండి. వీటిని బాగా యూజ్ చేసుకోండి. ఈ గోల్డెన్ టైమింగ్స్ వచ్చేసి మీరు ఎప్పుడైనా కానీ అంటే ఈ కేతు ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు 7, 16, 25 తారీఖుల్లో పుట్టిన ఈ కేతు ఫ్యామిలీ వాళ్ళు ఈ గోల్డెన్ టైమింగ్స్ బాగా వాడుకున్నట్లయితే, అంటే మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి, ఏదైనా ఒక శుభకార్యానికి కానీ ఏదైనా చిన్న పనికి కానీ వెళ్ళాలి, అది సక్సెస్ఫుల్ కావాలంటే, ఆ పని అనేది సక్సెస్ఫుల్ కావాలంటే 6:19 నిమిషాలకు మీరు బయటకు వెళ్తే చాలండి. 7:18 నిమిషాలకు మీరు బయటకు వెళ్తే చాలు. 8:17 నిమిషాలకు బయటకు వెళ్ళండి. ఇలాగా మీరు ఈ టైమింగ్స్ని కూడా బాగా యూజ్ చేసుకున్నట్లయితే మీరు చాలా సక్సెస్ఫుల్ అవుతారండి. అంటే మీరు అది ఎగ్జాంపుల్గా చెప్పానండి. ఒక 6:19 నిమిషాలు అంటే మీరు 6 గంటల టైంలో మీరు ఏదైనా పని పెట్టుకున్నారు, 6:19 నిమిషాలకు బయటకు వెళ్ళండి, సక్సెస్ఫుల్. 7 గంటల టైంలో మీరు ఏదైనా పని పెట్టుకున్నారు, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ, 7:18 నిమిషాలకు బయటకు వెళ్ళండి. 8:15 నిమిషాల టైం పెట్టుకున్నారు, అది మార్నింగ్ కావచ్చు ఈవినింగ్ కావచ్చు. 8:18 నిమిషాలకి మీరు బయటకు వెళ్ళండి.
ఇలాగా ప్రతిదీ ఈ గోల్డెన్ టైమింగ్స్ యూజ్ చేసుకోవడం వల్ల మీరు మంచి గ్రోత్ ఉంటుంది. మీరే అంచెలంచెలుగా మీరు గ్రోత్ అయ్యే చూస్తారు. బట్ మీరు ఏంటంటే ఒక నేమ్ కరెక్షన్ మాత్రం మీరు ఈ లక్కీ నెంబర్స్లో పెట్టుకోండి. 41653లో పెట్టుకున్నట్లయితే మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. ఆరోగ్యంగా నిత్యవనంగా ఫ్యామిలీ లైఫ్ కూడా దగ్గరగా ఉంటారని మనస్ఫూర్తిగా ఉండాలని కూడా నేను మన భగవాన్ దత్తాత్రేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.